ఎస్ఐ ఎగ్జామ్ పడితే ఖచ్చితంగా నేను ఎస్ఐ అవుతాను అనమాట. అంత కాన్ఫిడెంట్గా నేను. నాకు మా సిస్టర్ హ్యాండ్ బ్యాగ్లో తీసి నా చేతిలో ఫోన్ పెట్టాను. అది ఏంటంటే కనిపిస్తున్నారు, వచ్చారని కనిపిస్తున్నారు, కానీ ఆ వ్యక్తి ఫేస్ ఏం కనిపించట్లేదు. అదేవిధంగా మన విశ్వాసంలో ఎదిగే క్రమంలో అద్భుతాలు అనేది ప్రతిరోజు మనం చూసేదే. అయితే దినదినం అద్భుతాలుగానే ఉంటుంది విశ్వాస జీవితం అంటే. అయితే మీ జీవితంలో విశ్వాసంలో ఎదిగే క్రమంలో అవ్వచ్చు, లేకపోతే ఈ మధ్యకాలంలో అవ్వచ్చు, మీరు చెప్పుకోదగిన ఒక పెద్ద అద్భుతం సాక్ష్యం చెప్పగలిగింది అయినా ఉండొచ్చు, లేకపోతే మీరు అనిపించి చెప్పకపోయినా పర్లేదు, చెప్పగలిగింది ఏదైనా ఉందంటే కనుక మంచి అద్భుతం ఏదైనా జరిగిందా చెప్పండి, మీరు పంచుకోండి. ముందు జీవదార్ బ్రదర్ చెప్పండి. నా విషయంలో అయితే నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి. ప్రత్యేకంగా నాకు చెప్పుకోదగ్గ అద్భుతం అంటే నేను సేవకి సమర్పించుకున్న మొదటిలో అప్పట్లో మా ఇంట్లో ఒప్పుకునేవారు కాదనమాట. అంటే మా ఫ్యామిలీలో ఎవరు సేవ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే అంతకుముందు పరిచర్యలో కానీ అటువంటి అనుభవం ఎవరికి లేదనమాట. కాబట్టి సేవకు వెళ్తానంటే మా పేరెంట్స్ ఒప్పుకోకపోతే నేను ఎస్ఐ కోచింగ్ కానీ హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను అక్కడ ప్రేయర్ చేస్తుంటే నాకు నా దేవుడు నన్ను పిలుచుకున్నాడని నాకు ఒక ప్రేయర్లో దేవుని స్వరం వినపడింది. అలా నేను దేవునికి సమర్పించుకున్నాను. అలా సమర్పించుకున్న తర్వాత ఎస్ఐ కోచింగ్ కంప్లీట్ అయింది. ఎస్ఐ ఎగ్జామ్కి ఇంకా రెడీ అవ్వాలన్నమాట. అలాంటి సమయంలో ఎస్ఐ ఎగ్జామ్ పడితే ఖచ్చితంగా నేను ఎస్ఐ అవుతాను అనమాట. అంత కాన్ఫిడెంట్గా నేను దానిలో మరలా నేను ఎగ్జామ్ పడిందంటే దానిలో మనం తెలిసిన ఆన్సర్ని తప్పుగా రాయలేం కదా, తప్పు రాయలేం కదా. అలాగా ఎస్ఐ ఎగ్జామ్ పడితే ఖచ్చితంగా నేను ఎస్ఐ అవుతానన్న అంత బాగా ప్రిపేర్ అయ్యాను అనమాట. అలా ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా బాగా ప్రిపేర్ అయ్యాను, రన్నింగ్ కానీ యాక్టివిటీస్లో. అలా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా ఎస్ఐ జాబ్ వస్తుంది అని అనుకున్నాను అనమాట. కానీ మరి నేను ఆ కోచింగ్లో దేవుడు నా నుంచి ఏం కోరుకున్నాడో తెలియదు, కానీ నేను దేవునికి సమర్పించుకోవడం జరిగింది. దేవునికి సమర్పించుకున్న వాళ్ళు ఎస్ఐ అయిన తర్వాత దేవుని సేవలోకి రావచ్చని చాలామంది అన్నారు. మా ఫ్రెండ్స్ని అడిగితే నువ్వు తర్వాత కూడా జాబ్ వదిలేసి రావచ్చు అంటే అది నాకు ప్రాక్టికల్గా వర్క్ అవుతుందని అనిపించలేదు అనమాట. అలా ప్రాక్టికల్గా నేను మరలా ఎస్ఐ అయ్యి ఈ లోకపరంగా నేను ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అదంతా అది మంచిగా అనిపించలేదు. నేను ఇలాగే ఉండగానే దేవునికి నేను సబ్మిట్ అవ్వాలి, నేను మరలా వేరే జాబ్కి వెళ్ళి నా జీవితాన్ని వేరే వాళ్ళకి, నా టైంని వేరే వాళ్ళకి ఇస్తే అది దేవునికి యోగ్యమైనది కాదని చెప్పి నన్ను పిలిచిన వెంటనే నేను దేవునికి సమర్పించుకోవాలని చెప్పి ఆ ఎస్ఐ ఎగ్జామ్ పడకూడదు అని ప్రేయర్ చేసుకున్నాను అనమాట. అంటే ఖచ్చితంగా ఈ మధ్యలో పడకూడదు అని ప్రేయర్ చేసుకున్నాను. అది నిజంగా అద్భుతం ఏంటంటే అప్పుడు తెలంగాణ ఆంధ్ర గొడవలు అనమాట. సడన్గా అప్పుడే స్టార్ట్ అవడం ఎస్ఐ ఎగ్జామ్స్ మరలా నెలలో పడతాయన్న ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. క్యాన్సిల్ అయిపోవడం, నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను సేవకు సమర్పించుకున్నానని అది మెల్లగా ఇంట్లో చెప్పడం, అదంతా ఒక దేవుడి ప్రణాళిక ప్రకారంగా ఒక క్రమంగా నేను అనుకున్న విధంగా దేవుడు చేయడం నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఇంకొక చిన్న అద్భుతం ఏంటంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో ఏం జరిగేవంటే ఆ టైంలో ఇంట్లో ఎక్కువ టీవీ చూడడం, మూవీస్ చూడడం అలా జరిగేదన్నమాట. అప్పట్లో నామకార్థంగా ఉండేవాళ్ళు. అలా అది జరుగుతూ ఉంటే నేను నా సేవా జీవితం అంటే నేను దేవునిలో ఎదగలేనేమో అని చెప్పి నేను ముందు నుంచి ప్రేయర్ చేసుకున్నాను. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా ఇంట్లో వాళ్ళు కూడా నాకులాగా మారాలి ప్రభు అని ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళాను. అలాగే వెళ్ళిన తర్వాత మా అమ్మగారితో మెల్లగా చెప్పడం, మా అమ్మగారు టీవీ మానేయడం, అనవసరమైన మూవీస్ అవి చూడడం మానేయడం, సీరియల్స్ చూడడం మానేయడం,
అవన్నీ ఒక అద్భుతంలా జరగడం నా జీవితంలో నేను చెప్పుకోదగ్గ విషయం అనమాట. హల్లెలూయా. అలాగే ఇంకా చాలా అద్భుతాలు జరిగినాయి. మా డాడీ విషయంలో కూడా 2 యాక్సిడెంట్స్ జరిగినాయి. మా డాడీ అసలు ప్రాణాలతో వస్తారని అనుకోలేదు. అలాంటి వ్యక్తిని దేవుడు బ్రతికించి మరలా మా డాడీని కూడా నామకార్థ స్థితి నుంచి మరలా దేవుని వైపు నడిపించడం. అలాగే నా వివాహం విషయంలో ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా అద్భుతాలు ఉన్నాయండి. చాలా ఉంటాయి, అందరికీ ఉంటాయి. అందుకే మొదట ఎలిజబెత్ చెప్పాలి రావడానికి దేవుడు ద్వారం తెరవడం గొప్ప అద్భుతం. అవును, నా విషయంలో చాలా అద్భుతం అది. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం దేవుని సేవకి. ఓకే, ఎలజా బ్రదర్కి సమయం ముందు నాది కూడా నేను చెప్తాను. అయితే అది పూర్తిగా ఆత్మానుసారమైంది కదా. నేను ఎవరైనా యవనస్తులు చూస్తుంటే వారికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని నా జీవితంలో మెటీరియల్ బ్లెస్సింగ్ దానికోసం చెప్తాను. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎలక్ట్రానిక్స్ అన్నా గ్యాడ్జెట్స్ అన్నా నాకు చాలా ఎక్కువ ఇష్టం అండి. ఎలక్ట్రానిక్స్ చదవాలని అనుకున్నాను నేనైతే. ఏదైనా సరే ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. ఏంటంటే మా డాడీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సపోజ్ రేడియో కానీ లేకపోతే ఛార్జింగ్ లైట్ కానీ ఇలాంటి వస్తువులు ఏం కొనుక్కొచ్చినా నేను ముందు ఓపెన్ చేసేసేవాడిని. అలాగా నాకు ఓపెన్ చేసి లోన్ ఉన్న వాటిని చూసి ఆ తర్వాత మళ్ళీ వైర్లు తీసుకెళ్ళి లైట్లు బిగించి ఇలాంటివి చేస్తున్నాను. అంటే బేసిక్గా గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం. తర్వాత మొబైల్ ఫోన్స్ వచ్చాయి. ఆ టైంలో నేను మరి సంవత్సరమో తెలియదు కానీ అప్పట్లో మ్యాగజైన్స్ కూడా చదివేవాడిని, ఎలక్ట్రానిక్ మ్యాగజైన్స్ చదివేవాడిని, చిప్ అని డిజిట్ అని. అందులో ఒక ఫోన్ గురించి చూసాను అనమాట. అప్పుడు ఏంటది సోనీ ఎరిక్సన్ W800 అని ఒక ఫోన్ వచ్చింది అప్పట్లో ఎంత మరి 30,000 అంత, చాలా ఎక్కువ కాస్ట్ అనమాట. నేను అలాంటి ఫోను అంటే అప్పటికే ఉన్న బెస్ట్ ఫోన్ అనమాట. అలాంటి ఫోను నాకు ఎప్పటికే నేను కొనుక్కోవాలని కోరుకున్నాను. అయితే జరగలేదు. ఇంక తర్వాత ఇంకా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒకసారి మంచి ఫోను, తర్వాత చిన్న ఫోన్ అలా తిరుగుతూ వచ్చింది. కానీ ఫైనల్గా దేవుని సేవలోకి వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఒకనొక సందర్భంలో నా దగ్గర ఏ ఫోను లేదన్నమాట. ఆ టైంలో నాకు ఒక సహోదరు ఏం చేశారంటే మొబైల్ ఫోన్ కొనుక్కోమని చెప్పి 5,000 ఇచ్చారు నాకు. 5,000 ఇస్తే యాక్చువల్గా నా రిక్వైర్మెంట్స్కి 5,000 అసలు సరిపోదు, కానీ దానికి ఎంతో కొంత యాడ్ చేసుకుని ఫోన్ కొనుక్కోవచ్చు. నేను ఏం చేశానంటే ఆ టైంలో దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని ఇలాగ నాకు ధనం వచ్చింది, ఏం చేయమంటారని అడిగాను. ఫోన్ కొనుక్కోవచ్చు అని అడిగితే దేవుడు వేరే విషయం చెప్పారు. ఆ పని చేయమని చెప్పారు. ఆ 5,000 ఇచ్చేసాను. తర్వాత సెకండ్ టైం కూడా ఎంత అమౌంట్ గుర్తులేదు, కానీ సెకండ్ టైము ఇంకొకళ్ళు ఇచ్చారు నాకు. మళ్ళీ ఇంకొక వ్యక్తి ఇచ్చారు. అది 5,000 కంటే ఎక్కువ అనుకుంటున్నాను, నాకు ఎంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 7 ఎంతో. అయితే అది కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడు మళ్ళీ ఇంకో పని చేయమని చెప్పారు. ఈసారి చెప్తే ఇన్స్పిరేషను అయితే చేసేసాను, 2 చేసేసాను. థర్డ్ టైం ఏం జరిగిందంటే నేను ఈసారి ఎవరో ఇవ్వటం కాదు, కానీ నేనే కొద్దిగా అమౌంట్ని సమకూర్చుకుని మొబైల్ ఫోన్ ఏదో కొనుక్కున్నాను. అయితే ఏం జరిగిందంటే ఒకనొక దినంన నాకు మా సిస్టర్ హ్యాండ్ బ్యాగ్లో తీసి నా చేతిలో ఫోన్ పెట్టారు. అది ఏంటంటే iPhone 10 అనమాట, iPhone X అంటుందని. అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ₹1,00,000 ఫోన్ అని చాలా చాలా అసలు మొత్తం కొనుక్కోవాలని కిడ్నీలు కూడా అమ్ముకోవాలన్న అలా అంటారు. అయితే ₹1,00,000 ఫోన్ అనేది మన ఈ మధ్యన ఐఫోన్ రీడిజైన్ చేసిన తర్వాత అది iPhone 10 కదా, బాగా ఫేమస్ అనమాట. చాలా జరిగింది. అయితే అది నాకు ఎలా ఇచ్చారు, నేను పట్టుకెళ్ళి చూసుకుని దాన్ని ఓపెన్ చేసి ఆన్ చేసి అంతా చూసిన తర్వాత నాకు లిటరల్గా షేవరింగ్ వచ్చిందన్నమాట. దాన్ని చూస్తుంటే దీన్ని వాడాలా మనం అసలు, అంటే ఫ్లాగ్షిప్ అంటే ఎలా ఉంటుంది మనకు తెలియదు, అసలు ఐఫోనే ఇప్పుడు వాళ్ళు. ఆ తర్వాత రెబ్కమ్మ గారు యాకోబుకి వాగ్దానం, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని వాగ్దానం ఉన్నా సరే ఏసావు ఆ టైంలో ఈవిడ మధ్యలో చేయి పెట్టినట్టు నేనేం చేశానంటే దేవుని ఆశీర్వాదానికి మధ్యలో చేయి పెట్టాను అనమాట. ఏం జరిగిందంటే దాని గురించి చదువుతూ నెట్లో వీడియోలు అవి చూస్తుంటే ఒకసారి నేను చదివాను ఏంటంటే ఒక ఆర్టికల్ చదివాను. అందులో దానికి స్క్రీన్ ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ కానీ ఏది బద్దలైనా సరే 46,000 అంటే 46,000 రీప్లేస్మెంట్ కాస్ట్ అనమాట. ఆ చదివిన వెంటనే నాకు ఇంకా భయం వేసేసింది. ఒకవేళ ఏదైనా స్క్రీన్ బద్దలైందంటే నేను ఇంకా కొనుక్కోలేనని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసాను. అది ఇప్పుడు కూడా మా అక్క అదే ఫోన్ యూజ్ చేస్తున్నారు. అది చూసిన ప్రతిసారి నేను దాని గురించి రిగ్రెట్ అవుతాను. అయితే
ఇంకా వ్యక్తిగతంగా ఆత్మానుసారమైన ఇంకా చాలా పెద్ద అద్భుతాలు ఉన్నాయి, కానీ అంటే ఎవరైనా చూస్తే వారికి ఏదైనా దేవుని కోసం ఏదైనా చేసామంటే చిన్న త్యాగం చేసినా దానికి ప్రతిఫలము ఇంకా గొప్పది వస్తుంది. దేవుడు ఇస్తాడు రివార్డ్, దేవుడు రివార్డ్, ఆయన నమ్మకస్తుడు. ఆ విషయంలో నేను ఎంత 10,000 ఇచ్చి ఉంటానేమో, కానీ కరెక్ట్గా 10 times ₹1,00,000 మొబైల్ ఫోన్ దేవుడు నాకు జస్ట్ అసలు అలా చేతిలో పెట్టారు. ₹1,00,000 ఫోన్ ఈ రోజు కూడా ఎవరో కొనుక్కోలేదు. అది తిరిగి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేను చెప్పిన రీజన్ అది. అయితే ఏం జరిగిందంటే తర్వాత ఇంకో ఫోన్, అది కూడా ఐఫోనే కానీ ఇంకో ఫోన్ ఇచ్చారన్నమాట. అది ఇప్పటికి కూడా నేను యూజ్ చేస్తున్నాను. కానీ నేను రిగ్రెట్ అవుతున్నా, కానీ నా జీవితంలో అయితే మెటీరియల్ బ్లెస్సింగ్స్ పరంగా అది చాలా పెద్ద అద్భుతం. నా దగ్గర ఉన్న ప్రతి వస్తువుకి, ఈవెన్ బైక్ కావనండి, చాలా చెప్పుకోదగ్గ అద్భుతాలే చాలా దేవుడు చేశారు. మెటీరియల్ పరంగా అయితే వాటికి ఇది చాలా పెద్ద అద్భుతం. ₹1,00,000 ఫోన్ తీసుకొచ్చేదిలో అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. దేవుని స్తోత్రం అండి. చాలా మంచి విషయం ఏంటంటే, ఇంకొకటి అందరూ నేర్చుకోవాల్సింది, ఏదైనా డబ్బులు వచ్చినప్పుడు ప్రభు ఈ డబ్బులు ఏం చేయాలి. ఇప్పుడు సాధారణంగా ఏమైనా కొనుక్కోవాలన్నప్పుడు డబ్బులు వస్తే వెంటనే నా దగ్గర డబ్బులు వచ్చాయి కదా దేవుడు ఇచ్చాడని కొనేసుకుంటాం. అలా కాకుండా మీరు ప్రార్థన చేసి ప్రభు ఈ డబ్బులు ఏం చేయాలని అడిగి 2 సార్లు వేరే విధానికి దేవుడు చెప్పిన దాన్ని ఉపయోగించడం వల్ల దేవుడు డైరెక్ట్గా ఫోన్ మీకు తీసుకురావడం చాలా సంతోషించాల్సిన విషయం, అలాగే అందరు నేర్చుకోవాల్సిన విషయం అండి. అందరూ బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మీరు కూడా చెప్పండి మీ జీవితంలో అద్భుతాలు. అలాగే మరి మీరు అక్కగారు వింటా ఉంటే మరి ఆయన ఏ ఐఫోన్ మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. ఐఫోన్ ఇప్పుడు 11 Pro ఉంది కదా, భవిష్యత్తు అయితే ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చేసారు కనుక. వాళ్ళు వదలు కొట్టేశారు తర్వాత దాన్ని, వాళ్ళ చేతిలో అది బద్దలైపోయింది. కానీ బ్యాక్ కవర్ వేసి యూజ్ చేస్తున్నారు. నా దగ్గర ఉంటే నేను అలాగే యూజ్ చేసేవాడిని. ఓకే, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. దేవుడి ఖచ్చితంగా 11 Pro ఇస్తారు దేవుడు. 13 రిలీజ్ అయిందండి ఇప్పుడు. 13 Pro రిలీజ్ అయిందా? ఓకే, ఆమేన్. ఎలాగో దేవుడి సేవకే వాడుతున్నారు కనుక. ఎందుకంటే వచ్చిన ఫోన్స్ చాలా మంది ఇప్పుడు వీడియోస్ చూస్తున్న వారు ఎందుకు అంటే కాస్ట్లీ ఫోన్స్ వాడాలని కాదండి, ఏదో గొప్ప కోసం కాదు, కానీ అది కూడా ఇప్పుడు ఆడియో రికార్డింగ్కి, వీడియో రికార్డింగ్ కేవలము దేవుడి సేవ స్వార్థ కోసం, మా పర్సనల్ గొప్పతనం కోసం ఏది కాదు. ఆయన వాడేది కూడా దేవుడి కొరకే. మరి బ్రదర్ యూజ్ చేసే ఫోన్స్ అన్నా ఏదైనా కూడా మేము దేవుడి కోసం, దేవుడి స్వార్థ కోసం, పర్సనల్ గొప్పతనం కోసం. ఈ బ్రదర్ ఇది ఇచ్చారు. ఏ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ ఉన్నా మనం చేయగలిగిన పనులు కొంచెం ఈజీ అవుతాయి. ఆ తర్వాత దేవునికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది కూడా, ఈ ఫోన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అవునండి, చాలా మంది యూత్ చూస్తూ ఉంటే నాకు ఐఫోన్ కావాలనుకుంటారు. మరి యూత్ గమనించండి, మనం ఏ ఫోన్ అయినా ఫోన్ మాట్లాడటానికి చిన్న ఫోన్ సరిపోతుంది. చాలా మంది ఇంట్లో వాళ్ళని ఐఫోన్ కొనివ్వండి పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పెట్టకండి, ఏ ఫోన్ అయినా ఒకటే. ఇక్కడ దేవుడి పర్పస్ కొరకు, బెస్ట్ దేవుడి కొరకు వాడాలని ఎక్విప్మెంట్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చింది అది, అంతే తప్పించి వ్యక్తిగతంగా మరి బ్రదర్ కూడా ఫోన్ చిన్నదే కొనుక్కున్నాడు. ఆయన డబ్బులు దాచుకుని 2 సార్లు వేరే పనికి ఉపయోగించి ఆయన మామూలు ఫోన్ కొనుక్కున్నారు. కానీ దేవుడు ఆయనకి సేవ కొరకు బెస్ట్ ఫోన్ ఇచ్చారు. మరి యవనస్తులు చూస్తున్నవారు అయితే ఇక్కడి నుంచి మా అక్కని కానీ మా పేరెంట్స్ని కానీ ఐఫోన్ కొనమని అడుగుతారేమో, గమనించండి. మీరు దేవుడి కొరకు సేవలో వాడబడుతున్నప్పుడు దేవుడు మీకు ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తారు. ఓకే బ్రదర్, మీరు చెప్పండి మీ అద్భుతం. మాకు అద్భుతం అంటే అండి, నేను ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతం ఏంటంటే, నేను చిన్నప్పుడు 10th క్లాస్ అప్పుడు నేను ప్రతిరోజు చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వచనం ఉండేది, నీతిమంతులు దేవుని చూచెదరు అని ఒక మాట రాసి ఉండేది. ఎప్పుడు ఆ వచనం చూసినా దేవుని చూచెదరు అని ప్రతి వారం అదే చూసేవాడిని. ఓకే, నీతిమంతులు దేవుని చూస్తారు, అయితే దేవుడు మనకు కనిపిస్తారు అనుకుని ప్రార్థన చేసేవాడిని. ప్రభువా నువ్వు నాకు కనిపించాలి, నేను నిన్ను చూడాలి. అప్పుడు ఇంకొక వచనం కూడా గుర్తొచ్చేది, ఏ మనుషుడు దేవుణ్ణి చూడలేడు, నరుడు ఎవరో చూడలేరు అని ఉంది కదా అని. అప్పుడు ఈ మాటలు కూడా గుర్తొచ్చి, మోషేకి కనిపించావు కదా, లేకపోతే యాకోబు నీ దగ్గరికి వచ్చి మాట్లాడారు, అబ్రహాం దగ్గరికి వెళ్ళావు కదా, ఇవన్నీ గుర్తొచ్చి నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నిన్ను మాత్రం నేను చూడాలి అని తెలిసి తెలియని ప్రార్థనలు చిన్నప్పుడు చేసేవాడినండి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక దినంలో ఇంట్లో ఎవరు లేరు, అప్పుడు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నా రూమ్లోకి యేసు ప్రభు దర్శనం నాకు కలిగింది. అప్పుడు నేను నేల మీద పడి, యోహాన్ చెప్పినట్టు చచ్చిన వాళ్ళలాగా పడి ఉన్నాను అన్నట్లుగా నేల మీద పడి నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక వ్యక్తి కనిపిస్తున్నారు, వచ్చారని కనిపిస్తున్నారు, కానీ ఆ వ్యక్తి ఫేస్ ఏం కనిపించట్లేదు. ఇక్కడ సెంటర్లో ఒక మనిషిగా ఒక పర్సన్ ఉన్నారు, ఆయన నా దగ్గరికి వస్తున్నారని నాకు తెలుస్తుంది. మొత్తం అంటే లైటింగ్ అనమాట, ఫుల్ లైటింగ్, అది ఎక్స్ప్లెయిన్ చేయలేనంత వెలుగు అనమాట. ఎప్పుడైతే ఆయన నా దగ్గరికి వస్తున్నారో ఆయన ప్రభు అని నాకు అర్థమవుతుంది.
ఆయన నా దగ్గరికి వస్తున్నారో నా 2 కళ్ళు ఇలా ఇలా కొట్టుకోవడం మొదలుపెట్టి, చిన్న మెదడు అంటారు కదా, నా బ్రెయిన్ ఇలా ఊగడం మొదలుపెట్టి, నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఇంకొంచెం ఒక అడుగు ఎదరకేస్తే నా కళ్ళు పేలిపోతాయి, నా బ్రెయిన్ పేలిపోద్దని అర్థమైంది. అప్పుడు నేనేమన్నాను, ప్రభువా నా దగ్గరికి రాకండి దయచేసి, నేను చచ్చిపోతాను అని. ఆ తర్వాత ఓ పావు గంటకి నేను మరలా చాలా టైంకు స్పృహలోకి వచ్చాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, చిన్నప్పుడు తెలియంగా మీరు నాకు కనిపించినా పర్లేదు, నేను చచ్చిపోవడానికైనా సిద్ధం అన్నాను. కానీ నేను ఆయన కనిపించినప్పుడు ఆ టైంకి నేను ఏమన్నానంటే, ప్రభువా నా దగ్గర రావద్దు, మీరు వస్తే నేను చచ్చిపోతాను అన్నాను. కనుక అది నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. ఆ దేవుడి యొక్క మహిమ చాలా గొప్పది, అది మనం తట్టుకోలేనిది. ఆయన చాలా శక్తివంతుడు, ఆయన నిజము, ఆయన సజీవుడు, నిజంగా ఉన్నారని, మన ప్రార్థన వింటున్నారని అప్పటి నుంచి నేను తెలుసుకుని ఇంకా దేవుళ్ళు ఎదగడానికి దేవుడు నాకు కృపించారు. ఆ విషయం నా జీవితంలో ఎప్పటికీ చాలా అద్భుతమైనది. దేవుని దర్శనం చూడటం అది గొప్ప భాగ్యం అండి. దేవుని స్తోత్రం అండి, చాలా మంచిది. ఇష్టమేంటి మీకు? ఇదేమన్నా సినిమా హీరోలా ఇష్టపడటానికి అని అంటారు, దీని గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. అలా ఒకవేళ నేను బైబిల్లో ఒక వ్యక్తిగా మారాలనుకుంటే దానియేలులా మారాలి. ఆయన్ని నాకు డౌట్ ఉండేది, అదేంటి ప్రభువా అబ్రహాంకి ఇచ్చారు మీరు, యోబు గారు కదా మీకోసం ఎక్కువ శ్రమలు పడింది,